ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ రాష్ట్రంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రోజురోజుకి ఓ కొత్త పరిస్థితి. పరిణామాలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో శరవేగంగా చోటు చేసుకుంటున్నాయి. నేడు మా నాయకుడులో తోపు తురుము అంటున్న నాయకులే తెల్లవారేసరికి మా నాయకుడు పచ్చి మోసగాడని వారిని నమ్మించి మోసం చేస్తారని చెబుతూ రాజకీయ నాయకులు పార్టీ జెండాలు ఆపై అజెండాలు మార్చుకుంటున్నారు. ఈ మేరకు ఎన్నికల సమయంలో కీలక అంశాలు తెర మీదకు వస్తున్నాయి. పార్టీ అభ్యర్థుల ఖరారుపై సీఎం జగన్ తుది కసరత్తు చేస్తున్నారు. జగన్ ఓటమి లక్ష్యంగా టీడీపీ, జనసేన ఒకటయ్యాయి. అయితే సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త పర్యటనను నిర్వహిస్తున్నారు. జనంలోకి దూసుకెళ్తున్నారు. సిద్ధం పేరుతో ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభలతో ఎన్నికల సమరానికి సమాయత్తమవుతున్నారు. ఈ సభలో జగన్ చేసిన ప్రసంగంపై తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. జగన్కు బహిరంగ సవాల్ విసిరారు. రాష్ట్రాభివృద్ధిపై తనతో బహిరంగ చర్చకు రావాలంటూ డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం సహా ఏ అంశంపైన అయినా చర్చకు తాము సిద్ధమేనని అన్నారు. సామాజిక న్యాయానికి జగన్ నిలువునా శిలువ వేశారని చంద్రబాబు ఆరోపించారు. బాధుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేశారని, విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్తును కూల్చేశారని మండిపడ్డారు. సిద్ధం బహిరంగ సభల్లో ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెబితే ప్రజలు నమ్మబోరని చంద్రబాబు అన్నారు. జగన్ కు ఆయన ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని చంద్రబాబు హెచ్చరించారు. ఇంకో 50 రోజులే మిగిలి ఉందని గుర్తు చేశారు. రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్ను విసిరి పారేయడానికి జనం సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వరం ఇచ్చిన శివుడినే బూడిద చేయాలనుకున్న భస్మాసురుడి గతే జగన్ పడుతుందని జోస్యం చెప్పారు. అభివృద్ధి పాలన ఎవరిదో, విధ్వంసం ఎవరిదో జగన్ రెడ్డితో చర్చించేందుకు తాను సిద్ధమంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. బూటకపు ప్రసంగాలు కాదు, దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు జగన్ సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు. రాష్ట్రంలో ఏ మూల చూసినా అభివృద్ధి కాదు, ఏ ఊరికెళ్లినా నీ 5 ఏళ్ల పాలన విధ్వంసం కనిపిస్తుందంటూ ఘాటుగా విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. జగన్ వీడియోను పెట్టి చర్చకు సిద్ధమా అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. సామాజిక న్యాయానికి నిలువున శిలువ చేసి, బాధుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి, విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్తును కూల్చేసి, ఇప్పుడు నువ్వు ర్యాంపు వాక్ చేసి అబద్ధాలు చెబితే ప్రజలెలా నమ్ముతారు జగన్ రెడ్డి అంటూ ప్రశ్నించారు. నీకు, నీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇంకా 50 రోజులే. రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్ని విసిరిపారేయడానికి జనం సిద్ధంగా ఉన్నారు అంటూ మండిపడ్డారు. వరం ఇచ్చిన శివుడినే బూడిద చేయాలనుకున్న భస్మాసురుడి గతే జగన్ కు పడుతుందన్నారు. బూటకపు ప్రసంగాలు కాదు, అభివృద్ధి పాలన ఎవరిదో, విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దాం. దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. ప్లేస్ టైం నువ్వే చెప్పు, ఎక్కడికైనా వస్తా, దేని మీదైనా చర్చిస్తా, నువ్వు సిద్ధమా జగన్ రెడ్డి అని ప్రశ్నించారు. రాప్తాడులో జరిగిన సభలో ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అరాచక విధ్వంస పాలనపై సీఎంతో చర్చకు తాను సిద్ధమన్నారు. 100 కోట్లు ఖర్చు చేస్తూ అధికార దుర్వినియోగంతో సిద్ధమని సభలు పెడుతూ జగన్ చెబుతున్న అసత్యాల నిగ్గు తేల్చేందుకు తాను సిద్ధమన్నారు. ఎవరి పాలన నిర్ణయముగమో, ఎవరి పాలన రాతియుగమో చర్చిద్దాం, చర్చకు వచ్చే దమ్ముందా అన్నారు. 2019లో ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్సే జగన్ కు చివరి ఛాన్స్ కానుందన్నారు. ఓటమిపై జగన్ కు స్పష్టత రావడంతో మళ్లీ ప్రజలను ఏమార్చడానికి పరదాలు కాస్త పక్కకు జరిపి ఎన్నికల ముందు రేడెక్కడానికి చంద్రబాబు ధ్వజమెత్తారు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచిన జగన్ సంక్షేమ గురించి చెప్పడమా? సహజ వనరుల దోపిడీతో, స్కామ్ కోసమే స్కీమ్ పెట్టిన విధానాలతో అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా మారిన జగన్ పేదల జీవితాల గురించి మాట్లాడే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. రాష్ట్రంలో జగన్ పాలనలో ఏ మూలన చూసినా అభివృద్ధి కాదు, ఏ ఊరికెళ్లినా జగన్ 5 ఏళ్ల విధ్వంసం పాలనతో నష్టపోయిన ప్రజలు కనిపిస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఓటమి భయంతో 77 మంది ఎమ్మెల్యేలను బదిలీలు అంటూ జగన్ ఇప్పటికే మడత పెట్టారని, మిగిలిన ఎమ్మెల్యేలను 50 రోజుల్లో ఇక జనం మడత పెడతారని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాలను మోసం చేసి సామాజిక ద్రోహం చేసిన జగన్ సామాజిక న్యాయం అనే పదం పలికే అర్హతే లేదన్నారు. జగన్ చెప్పినట్లు రేపు ఎన్నికల్లో ప్రతి బాధిత కుటుంబం వైఎస్ఆర్సీపీని ఓడించేందుకు స్టార్ క్యాంపెయినర్ కాబోతుందన్నారు. రాయలసీమలోని 52 నియోజకవర్గాల్లో ప్రయాణికులను ఇబ్బంది పెట్టి ఆర్టీసీ, స్కూల్ బస్సుల్ని లాక్కొని జనాన్ని బలవంతంగా రాప్తాడు సభకు తరలించారన్నారు. సభ నిజంగా సక్సెస్ అయ్యి ఉంటే జగన్ రౌడీ గ్యాంగ్ వార్తలు కవర్ చేసే మీడియా సిబ్బందిపై ఫ్రస్ట్రేషన్తో దాడులు ఎందుకు చేశారు అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికలు నిజమైన పెత్తందారు జగన్కు 5 కోట్ల ప్రజలకు మధ్య యుద్ధమన్నారు. టీడీపీ తెచ్చిన 120 సంక్షేమ పథకాలు రద్దు చేసిన జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి జనం కసితో ఉన్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సప్లాన్ నిధులు 1,00,00,000 కోట్ల రూపాయలు దారి మళ్లించిన జగన్పై పేదలు యుద్ధానికి సిద్ధమున్నారన్నారు.
తెలుగుదేశం తన పేరు చెబితే దళితులకు ఇచ్చిన సప్లాన్ నిధులు, ఇన్నోవా కార్లు, నిరుద్యోగ భృతి, 11 డిఎస్సీలతో ఇచ్చిన 1,50,000 టీచర్ పోస్టులు, రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ, పసుపు కుంకుమ, చంద్రన్న బీమా, పండుగ కానుకలు, పెళ్లి కానుకలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, అమరావతి, 16 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలు గుర్తుకు వస్తాయని చంద్రబాబు గుర్తు చేశారు. మహిళల కోసం 22 పథకాలు తెచ్చిన పార్టీ టీడీపీ అన్నారు. జగన్ రెడ్డి పేరు చెబితే గొడ్డలివేటు, కోడికత్తి సీను, ప్రభుత్వం టెర్రరిజం, ఫీడ్ పోక్రో, ల్యాండ్ షాండ్ అండ్ మైన్ మాఫియా గుర్తొస్తాయన్నారు. జగన్ పేరు చెబితే అధిక ధరలు, పన్నులు, ఛార్జీల పెంపు, అప్పులు, బాధుడు, మోసాలు, దొంగ ఓట్లు, హింసా రాజకీయాలు గుర్తొస్తాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నించిన ప్రతిపక్షాలను సమాధానం చెప్పలేకే కేసులతో వేధిస్తున్నారని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తాజాగా కేసు పెట్టడాన్ని ఆయన ఖండించారు. జగన్ కేసులు పెట్టినా, దాడులు చేసినా ప్రశ్నించే గళాలను అణిచివేయలేరని, ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని, తమ జీవితాలు నాశనం చేసిన ఫ్యాన్ రెక్కలు విరగొట్టడానికి జనంతో కసితో ఉన్నారని చంద్రబాబు నాయుడు అన్నారు. ఇక మొదలెడదామా? 25కి 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తాం. నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తానన్నా. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము. ఖరీఫ్ 2022 నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాం. 2023 ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి సమగ్ర సప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము. 3వ వంతు నిధులు బీసీలకు కేటాయిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికీ. ఇలా ఉట్టి బీసీలకే 139 కార్పొరేషన్లు పెడతామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. పంట వేసే ముందే పలాని రేట్లకు కూడా పలాని రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం. గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ప్రతి కాపు సోదరుడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టింపు నిధులు కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇది జగన్ అనే నేను మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చెప్పిన 5,000 కోట్ల రూపాయలను 10,000 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి నేను చెప్పడం మోసమా అని అడుగుతా ఉన్నా. సౌమ్యుడిగా పేరు పొందిన ఎక్స్ ఎంపీని అతి కిరాతకంగా ఇంట్లోకి చొరబడి గొడ్డలి తీసుకొని నరికి అత్యంత దారుణంగా చంపడం అన్నది ఇంతకన్నా దారుణమైన విషయం ఎక్కడా ఉండదు. కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు. ఆ 2024 ఎన్నికలు జరిగేసరికి మందరిని పూర్తిగా తీసేసిన తర్వాత మేము ఓట్లు అడుగుతామని చెప్పి చెప్తా ఉన్నాం.